వెల్కమ్ టు SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మన అందరి ప్రథమ బాధ్యత అడవులను కాపాడడం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు. కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసివేత. మన అందరి ప్రథమ బాధ్యత అడవులను కాపాడటం. దానికోసం అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడలో రాష్ట్ర స్థాయి అటవీ శాఖ అధికారులు వర్క్ షాప్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేను చాలా ఇష్టంతో ఎంచుకున్నవి పర్యావరణం, అటవీ శాఖలు అన్నారు. ఒక వ్యవస్థ నడవాలి అన్నా, ఒక సంస్థ ముందుకు వెళ్ళాలి అన్నా వాటిని నడిపే వ్యక్తులు చాలా ముఖ్యమన్నారు. రివ్యూ మీటింగ్ల ద్వారా సిబ్బంది కొరత ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇక్కడ ఉన్న అధికారులకు పనిభారం ఎక్కువ ఉంది, నేను అర్థం చేసుకోగలను. ఈ సమస్య గురించి కేబినెట్ లో కూడా ప్రస్తావించాను అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డ్యూటీ చేసే అధికారులను ఇబ్బంది పెట్టే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ విషయం కూటమి పార్టీల నాయకులకు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్. బాధ్యత గల మంత్రి పొజిషన్ ఉన్న నేను నా మెయిన్ కన్సర్న్, ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్ అటవీని సంరక్షించాలి అంటే ముందు అధికారుల భద్రత చాలా చాలా కీలకం. సో దాని మీద ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉంది. ఎనీ పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ, పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా, ఇంక్లూడింగ్ కూటమి పార్టీల్లో ఉండే వ్యక్తులు కానీ, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారులని మీరు ఎట్లా ఇబ్బంది పెడితే మటుకు కాన్సిక్వెన్సెస్ చాలా 100% అప్లై అవుతాయి. దయచేసి ప్లీజ్ చూడండి. దాంట్లో భాగం మీరు చేసుకుంటూ వచ్చాం. అలాగే ఫ్రంట్ లైన్ అటవీ సిబ్బంది చాలా కష్టమైన పరిస్థితులు పనిచేస్తూ ఉంటారు. వారి భద్రతా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. మొన్న మధ్యన అమరవీరుల దినోత్సవం గుంటూరుకి వెళ్ళినప్పుడు నాకు తెలియజేశారు, అటవీ సిబ్బంది సంక్షేమ నిధిని అవసరం ఉంది ఏర్పాటు చేయాలంటే దానికి 5 కోట్ల నిధిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అటవీ సిబ్బందికి 5 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేశారు. సో మిగతా మెయిన్ పాయింట్స్కి వెళ్ళబోయే ముందు జస్ట్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ దిస్ పాయింట్. మీ భద్రత అలాగే సిబ్బంది కొరత ఇవి మా దృష్టిలో ఉన్నాయి. చాలాసార్లు రాహుల్ పాండే గారు కానీ ఇంతకు ముందున PCCF గారు కూడా చెప్పారు, ఈ దృష్టిలో ఉంది. నేను చార్జ్ తీసుకున్నంత లోపే దీన్ని ట్రై టు అడ్రస్ ఇట్ యాజ్ బెస్ట్ యాజ్ ఐ కెన్. హిమాలయాల్లో ప్రముఖ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ తలుపులు గురువారం మూసుకున్నాయి. సాంప్రదాయ పద్ధతిలో వేద మంత్రాల మధ్య ఆలయ మహాద్వారాన్ని ఉదయం 8:30 మూసివేశారు. ఈ మహాక్రతువుల్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సహా వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం పంచముఖ డోలీలో కేదార్నాథుడిని పూజారుడు ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర ఆలయానికి తీసుకువెళ్లారు. వచ్చే 6 నెలల పాటు అక్కడే పూజలు నిర్వహిస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఆలయ తలుపులు తిరిగి తెరిచే అవకాశం ఉంది. ఏటా శీతాకాలం వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 6 నెలల పాటు ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది 17 లక్షల మందికి పైగా భక్తులు కేదార్నాథ్ను దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో కొలికిపూడి వాట్సాప్ స్టేటస్ కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే కొలికిపూడి ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. వివాదం అధిష్టానం దృష్టికి వెళ్లిందని, వాళ్ళు చూసుకుంటారని చెప్పారు. తిరువూరులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. మొన్నటి వరకు కొలికిపూడి నన్ను దేవుడు అన్నారు, ఇప్పుడు దెయ్యం ఎందుకయ్యానో ఆయనే సమాధానం చెప్పాలి అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు.
నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను. కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరుమూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా. నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అంతేకాకుండా ఒకటే చెప్తా, నేను ఏ రోజు చంద్రబాబు విమర్శించిన నేను ఏ రోజు రంగులు మార్చలా. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వారే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారి సమాధానం చెప్పాలి. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు. నాను ఏంటో విజయవాడ పార్లమెంట్ ప్రజలకి తెలుసు, విజయవాడ పార్లమెంట్ లో తెలుగుదేశం నాయకులకి తెలుసు. కాబట్టే నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనలు మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తున్నారు. కండలేరు జలాశయం స్పిల్వేను సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ స్పిల్వే గేట్లు ఎత్తితే అనేక గ్రామాలు ప్రమాదంలో పడతాయని, స్పిల్వే నుంచి వెలువడే వరద ప్రవహించే కాలువ తవ్వకానికి అటవీశాఖ అభ్యంతరాలు తగదు అని అన్నారు. అటవీశాఖ ప్రజల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలన్నారు. కండలేరు వరద నీరు సాఫీగా ప్రవహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు 95 కోట్లు అవసరమని అధికారులు అంచనా రూపొందించారు అని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి అత్యవసర పరిస్థితిని వివరించి నిధులు మంజూరు చేయాలని కోరుతాను అని సోమిరెడ్డి అన్నారు. నమస్కారం. కండలేరు రిజర్వాయర్ సర్ప్లస్ వియా, ఇక్కడ దీని కెపాసిటీ 3 వెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క వెంట్ 16,500 క్యూజిక్స్ పోతాయి. 3 పోతే అరౌండ్ 50,000 క్యూజిక్స్ బయటపోయే పరిస్థితి. అవుట్లెట్ అంటే ఇప్పుడు 60 టీఎంసీలు, అప్రాక్సిమేట్గా 60 టీఎంసీలు స్టోరేజ్ ఉంది. దీని టోటల్ కెపాసిటీ 68 కండలేరు. ఇక పైనుంచి క్యాచ్మెంట్ ఏరియాలో కన్నా భారీ వర్షం పడితే ఈ షటర్స్ ఓపెన్ చేసేస్తే ఒకసారి ఇప్పటికీ ఒక 44,000 క్యూజెక్స్ అవుట్ఫ్లో వచ్చింది ఒకసారి భారీ వర్షాలు క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చినప్పుడు. ఇప్పుడు సోమశిల నీళ్లు మనం సముద్రంలోకి వదిలేస్తున్నాం, ఇక్కడ లైట్గా దీనికి సప్లై చేస్తున్నాం. ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు. నేనేమంటానంటే మళ్ళీ కన్నా క్యాచ్మెంట్ ఏరియాలో మంచి భారీ వర్షాలు పడితే ఈ షటర్స్ ఎత్తేస్తే కిందకి పోవాలా, ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ పోవాలా, పోయి డేగపూడిలో కండలేరులో కలవాలా. ఇక్కడ జస్ట్ 560 మీటర్లు ఫారెస్ట్ ఏరియా, దాన్ని వాళ్ళు అలో చేయటంలా ఎక్స్కవేట్ చేసేదానికి. అది చేసి ఆల్మోస్ట్ ఈ కాంట్రాక్టర్ చేసిన దాన్ని కాకుండా 12 కిలోమీటర్లు 95 కోట్ల రూపాయలు మనం మళ్ళీ టెండర్స్ పిల్ చేయాల్సిన అవసరం ఉంది. మరో 95 crores. ఇది ఎమర్జెన్సీ వర్క్, ఇది అత్యవసరమైన వర్క్. లాస్ట్ 5 years వాళ్ళు పట్టించుకోలే. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 28వ తేదీ చేపట్టనున్న ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరీ మురళీధర్, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ స్టేట్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు నాయుడు అప్పనంగా కట్టబెట్టాడని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఖండిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా నిర్వహించామని, ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం అనే విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు నియోజకవర్గాల సమన్వయకర్తలు, సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సమక్షంలో
ఈరోజు దీనికి సంబంధించినటువంటి పోస్టర్ని ఆవిష్కరించడం కూడా జరిగింది. ఇప్పటికే ప్రజల్లో ఈ కాన్సెప్ట్ మీద ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా అయితే అమ్మాలని చూస్తూ ఉన్నారో దీని మీద ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద ఒక అసహ్య భావన ఏర్పడింది. ఇప్పటికే అనేక వ్యవస్థల్ని అటు చూస్తే సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కోవిడ్ టైంలో కానీ గత 5 సంవత్సరాలలో సచివాలయ వ్యవస్థ ఎంత చక్కగా అద్భుతంగా పనిచేసిందో, భారతదేశంలోనే ఒక మంచి వినూత్నమైనటువంటి వ్యవస్థగా సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే క్రమం. అలానే ఎడ్యుకేషన్కి సంబంధించి సుమారుగా 44,000 స్కూల్స్ని నాడు నేడు ద్వారా రెనోవేట్ చేస్తే వాటన్నింటినీ కూడా ఈరోజు నాడు నేడు మొత్తం ఎక్కడికక్కడ ఆపేసినటువంటి పరిస్థితి. అలానే లిక్కర్ షాప్స్ని గవర్నమెంట్లోకి తీసుకొని ఒక పారదర్శకంగా నిర్వహిస్తూ ఉన్నప్పుడు వాటన్నింటినీ కూడా మళ్ళా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల చేతిలో పెట్టడం కానీ, అలానే పోర్టులు కానీ, రోడ్స్ కానీ వీటన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేటు పరం చేసే క్రమంలో ప్రైవేట్ అనే దానికంటే కూడా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి మంత్రులకి వారి చేతిలో పెడుతున్నటువంటి క్రమంలో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కూడా వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి అతి చౌకగా సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే సుమారుగా 550 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఖర్చు అవుతుంది. అదొక పెద్ద వ్యవస్థ ఒక్కొక్క కాలేజీ అన్నది. సో అటువంటి కాలేజీలని కారు చౌకగా ఎకరం 100 రూపాయల లెక్కన వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల చేతికి ఇవ్వడం కానీ అమ్మడం కానీ చేస్తున్నటువంటి తీరు ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత అసహ్యించుకుంటా ఉన్నారన్నది అందరికీ కూడా తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో జనగామలో దొంగ బాబాలు పలువురిని ఇబ్బందులు పెడుతూ హల్చల్ చేశారు అని పలువురు ఆరోపిస్తున్నారు. స్టేషన్ గన్పూర్ ప్రాంతంలో 4 దొంగ బాబాలు శాంతి పూజల పేరిట వింత పౌడర్ పలువురు మొహంపై చల్లి నగదు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు కారులో పారిపోతుండగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. నా పేరు దిలీప్, స్టేషన్ గన్పూర్. పొద్దున్నే దొంగ బాబాలు వచ్చి షాప్లలో అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 10 రూపాయలు ఇవ్వగానే ఇంకొక 50 ఇవ్వండి అని, ఇంకో 100 రూపాయలు ఇవ్వండి అని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాట అని చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి 500, 1000 రూపాయలు, 1500 ఇష్టాలయంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకొని వెళ్తారు. దయచేసి అందరూ జాగ్రత్త పడాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రానియకండి, 1 రూపాయి కూడా ఇవ్వకండి. వీళ్ళు కష్టం చేసి మంచిగా బతికి మంచిగా సంపాదించుకోవచ్చు. కానీ ఇలా దొంగతనానికి పాల్పడి ధర్మం పేరుని ఖరాబ్ చేస్తూ, రాజ్యం పేరుని ఖరాబ్ చేస్తూ వీళ్ళంతా తిరుగుతున్నారు. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి వస్తువులు మీ చేతికి ఇస్తారు, విభూతి ఉన్న ఒక రుద్రాక్ష, ఇవన్నీ ఫేక్ అండి. ఇవేవి నమ్మొద్దు. డబ్బులు మాయం చేసి ఏదో విభూతి లాగా మీ చేతిలో పెట్టడం, ఇవన్నీ వీళ్ళు చేసిన మాయాలు. వీళ్ళు అసలు నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండాలి. రేణిగుంట పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రేణిగుంట పట్టణంలో గత 3 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా జలమయమైన ప్రాంతాలను శుక్రవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో కలిసి వర్షపు నీరు చేరిన ప్రాంతాలను సందర్శించిన ఆయన ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా నీటిపారుదల సక్రమంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కూతురు కొట్టి ఏమో కూడా బయటకు వచ్చేసి మళ్ళీ రుయాలో ఈ అమ్మాయి రాలేదు. తెలంగాణ సంగంపేట దగ్గర ఒక చౌకీలో అంటే పోలీసు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. మ్యారేజ్ డే, డెత్ యానివర్సరీ అట్లా ఎవరో ఒక బియ్యం ఇచ్చేవాళ్ళు, పప్పు ఇచ్చేవాళ్ళు, పాత బట్టలు ఇచ్చేవాళ్ళు, వస్తువులు ఇచ్చేవాళ్ళు, కొంతమంది అమౌంట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎవరికి ఎంత తోస్తుంది. అమ్మ కూడా అప్పుడప్పుడు బియ్యం పంపిస్తూ ఉంటారు. అమ్మ బర్త్డే
వస్తుంది సార్, మోర్ దెన్ లాక్ వస్తుంది సార్. అంతా కలిపి మొత్తం టోటల్ ఎంత? మళ్ళీ కరెంట్ బిల్లు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది, మెడికేషన్ ఎక్స్ట్రా అయిపోతుంది. సడన్గా వాళ్ళు కొలాప్స్ అవుతారు, హాస్పిటల్కి వెళ్ళాలి, ఫిట్స్ వస్తాయి, రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అందుకనే వదిలేస్తూ ఉంటారు. ఇంకా క్యాన్సర్ వాళ్ళు ఉన్నారు. ఈమె ఏ ఊరు మీది చెప్పమ్మా? ఎందుకు వచ్చేసావు తిరుపతికి? తిరుపతికి ఎందుకు వచ్చావు? అంతే. కొంతమంది చెప్తారు, అది కూడా చెప్పలేదు సార్, రకరకాల డిప్రెషన్లో ఉంటారు. ఈ అమ్మాయి గవర్నమెంట్ कलकत्ता में इधर है कलकत्ता में बाली రైల్వే స్టేషన్ ట్రైన్ ఎక్కించి పంపించేస్తారు సార్. ఒక కాకినాడ టికెట్ ఇచ్చి కూతురు పంపించేసింది, ఇక్కడ రావద్దు అనేసి. తల్లిదండ్రులు భారం అయిపోతుంది. ఈవిడికి 4 పిల్లలు ఉన్నారు సార్. మా అమ్మ మీరు ఎందుకు చూడరు, ఆ పిల్లలు అంటున్నారు సార్, ఇక్కడ ఉన్నారు. బాగుందా ఇక్కడ అంటున్నారు సార్. మేమందరం ఉన్నాం కదా, నాకు అప్డేట్ చేయండి. ఎవ్రీ మంత్ మనం చేద్దాం. మంచి మంచి పని రావడం నాకు బాగా ఇంట్రెస్ట్. ఈరోజు మరి రేణిగుంటలో తిరగడం జరుగుతుంది టౌన్లో. ఎక్కడైతే మొన్న ఈ రైల్వే ట్రాక్ వాళ్ళు పనిచేశారో, ఈ టోటల్గా అంబేద్కర్ కాలనీ కావచ్చు, భగత్ సింగ్ కాలనీ, బుగ్గ వీధి అసలు కూడా అన్నీ తిరిగాము. టోటల్గా ప్యారలల్గా ఒక 16 స్ట్రీట్స్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ కట్ట లోపలికి నీళ్ళంతా వచ్చి లోపలికి రావడం జరిగింది. నాకు మొన్న కూడా రాత్రి 2 గంటలకి ఎవరో పెద్ద ఆయన ఫోన్ చేశాడు, నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చేశారు. నేను ఇమీడియట్గా అక్కడ ఉన్న కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాము, వాళ్ళు వచ్చారు. ఈరోజు చూసాము వచ్చి పర్సనల్గా. సో ఈరోజు నుంచి 2 జేసీబీలు పెట్టి టోటల్గా ఎందుకు ఎప్పుడు అరగంగా చేయలేని విధంగా ఆల్ 16 స్ట్రీట్స్ క్లీన్ చేయమని చెప్పా. అన్నీ క్లీన్ చేసుకొని ఆల్ 16 స్ట్రీట్స్లో ఎక్కడ వాటర్ లింకేజ్ కూడా తెగిపోయింది కొన్ని మంది, వాడి కాల్ సైడ్ డ్రైన్స్ అవన్నీ కూడా 15th ఫైనాన్స్ కింద పెట్టమని చెప్పాం. ఇమీడియట్ ఆర్డర్ ఇచ్చాం, చేస్తున్నారు. అది క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఎగ్జిట్లో కూడా ఈ అందరు ప్లాస్టిక్ కవర్లు వాటర్ బాటిల్ చేసి ఇరకపోయినాయి, అవన్నీ కూడా సీల్ క్లీనింగ్ పెట్టాం, అది కూడా చేస్తాం. దీంట్లో కూడా ఇక్కడ రోడ్ కట్ అయిపోయింది వర్షానికి, కలెక్టర్ గారు చేశాను, వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఇమీడియట్గా దీన్ని కూడా రిపేర్ చేసి అటు ఇటు కరెంట్ పెట్టి కూడా రీటైన్ చేస్తాం. అట్నే ఈ టోటల్గా 1.5 కిలోమీటర్స్ ఏదైతే ఈ వాటర్ పోతుందో అంతా కూడా లెఫ్ట్ సైడ్లో రీటైనింగ్ వాళ్ళు కడితే బాగుంటుందని చెప్పి అడ్వైజ్ ఇచ్చారు. దాన్ని కూడా ప్రపోజల్స్ పెట్టి టోటల్ పర్మనెంట్ సొల్యూషన్, ఇంకా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఆడొచ్చాడు ఈడొచ్చాడు కాకుండా పర్మనెంట్ సొల్యూషన్, ఎక్కడ కూడా నీళ్ళు చుక్క లోపల రాకుండా ప్లాన్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఒక 6 to 8 months 1 year పడవచ్చు, కానీ నెక్స్ట్ వర్షానికి వచ్చే లోపలికి ఎక్కడ కూడా ఒక చుక్క లోపల నీళ్ళు రాకుండా చేసి పెడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అది థ్యాంక్ యూ. దాని తర్వాత ఇది కూడా మరి ఈరోజు కూడా ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో భాగంగా 50 cents భూమి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆర్డీఓ ఎంఆర్ఓ గారు మాట్లాడాం, అది కూడా ఇమ్మీడియట్ రెడీ చేశారు. అది కూడా అది కూడా రెంటల్లో ఉండే దాంట్లో ఖాళీ చేసుకొని పర్మనెంట్గా ఇచ్చేదాన్ని ప్లాన్ చేస్తాం. అయిపోతుంది. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తే సహించాం మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా మాడుగులు మండలం కింతల వల్లాపురం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ముత్యాల నాయుడు పాల్గొన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రస్తుతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ శక్తులను దారాదత్తం చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. మెడికల్ కాలేజీలు పూర్తయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే చంద్రబాబు పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణకు కుట్ర పన్నారని దుయ్యబట్టారు. ప్రైవేటీకరణ నిలుపుదల చేసే వరకు వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున పోరాటం సాగిస్తుందని ముత్యాల నాయుడు స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోవడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని ముత్యాల నాయుడు తెలిపారు. కోటి సంతకాలు పూర్తి కాగానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా రాష్ట్ర గవర్నర్కి అందజేస్తారని బూడి ముత్యాల నాయుడు తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ప్రైవేటీకరణ, కాలేజీల ప్రైవేటీకరణ,
ప్రభుత్వ నిరంకుశ పాలన ఓటమి నిరంకుశ పాలన అలా పెట్టమ్మ సమయం మీద అలా ఫోటో తీసేవారు కదా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.